నిన్న కేఆర్ టీవీ ఎపిసోడ్‌లో చూసారు గదా! ఈ 'ప్రైజ్ ది లార్డ్ జై శ్రీరామ్' ఎపిసోడ్ ఒకటి నడిచింది. విజయ్ ప్రసాద్ రెడ్డి. అది ఎందుకు ఇంత వివాదం అవుతుంది? ఇక్కడ విపి రెడ్డి గారి స్ట్రాటజీనే చాలా డేంజరస్ హిందువులకి. ఎందుకనంటే క్రైస్తవం బలహీనపడింది. అదొకటి. రెండోది హిందువుల్లో పాస్టర్లు అంటే ఇలాగా ఉంటారా, ఇంత దారుణంగా మాట్లాడతారా అని ఒక అసహనం పెరుగుతుంది. వాళ్ళకి వ్యతిరేక భావనతో కాకుండా సయోధ్యగా వెళుతూ మన మత మార్పిళ్ళు మనం చాప కింద నీరులాగా విస్తరించుకోవాలి అనే స్ట్రాటజీని ఆయన తర్వాత నుండి అమలు చేయడం మొదలుపెట్టాడు. అంటే ఈయనతో పాటు చాలా మంది పాస్టర్లు విశృంఖలంగా మాట్లాడిన వీడియోలు బాగా ప్రచారం అయినాయి కదా. చాలా మన దేవుళ్ళకి వ్యతిరేకంగా. మన హిందుత్వాన్ని దారుణంగా తిడుతూ మాట్లాడినవి కానీ ఇవన్నీ చాలా ఇంపాక్ట్ చూపించాయి. అంటే అప్పటిదాకా సెక్యులర్ మత్తులో ఉన్నటువంటి హిందువులు కూడా ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఆ క్షాత్రం మేల్కొని కర్రబొట్టుకుని తలగొడ్లు చుట్టేటటువంటి స్థితి సమాజంలో వచ్చేస్తుంది. దీన్ని ఐడెంటిఫై చేసాడు విపి రెడ్డి. వాళ్ళని మనం సప్రెస్ చేయాలంటే మేమేమి మిమ్మల్ని వ్యతిరేకంగా చూడలేదు, మేము కూడా చేసినామంటాం అనే స్ట్రాటజీతో ఆయన మాట్లాడాడు అనేది నా ఒపీనియన్.